దేవుని బిడలారా, ప్రభువును మన ప్రాణప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కృపా సమాధానం మెండుగా మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. దేవుని వాక్యములో నుండి కీర్తన 65వ సంకీర్తనలో మొదటి వచనంలో, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుట. దేవా అనగా దేవుడు, సియోను అనగా యెరూషలేము, నూతన యెరూషలేము. అలాగే మరి ఒక మాట ఏమిటి అంటే దైవ సన్నిధి అనగా దైవ సన్నిధిలో మౌనముగా ఉండుట, దేవునికి స్తుతి చెల్లించుట. ఈ సియోనులో మౌనముగా ఉండుట అనేది దైవ సన్నిధిలో మౌనముగా ఉండుట. మోషే గారి యొక్క సుఖోపవాస ధ్యాన దినాలలో మనము ఇప్పటికి 20 రోజులు, మనకి 20వ రోజులో మనమున్నాం. అనగా ఈ యొక్క సన్నిధిని గురించినటువంటి సంగతులు ఈ 7 ఆదివారాలు కానీ శుక్రవారాలు కానీ సన్నిధిని గురించినటువంటి సంగతులు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ దినము నేను చెప్పే ఈ వాక్యము దైవజనుడు బోధించిన బోధలో నుండి సన్నిధి పట్టుదల. చెప్పండి. కనుక సన్నిధి మనం ఎలా చేయాలి, సన్నిధిలో మనం మౌనంగా ఎందుకు ఉండాలి, సన్నిధి యొక్క పట్టుదల మనం కలిగిన వారమై ఉండాలి. సన్నిధి అంటే దేవుని ముఖము చూచుట. అనగా దేవుణ్ణి మనం చూస్తాం, దేవుడు మనలను చూచుటయే దైవ సన్నిధి. కనుక ఈ దేవుని ఉనికి అనగా దేవుడుండేటువంటి స్థలము, దేవుని ముఖాన్ని చూడడం, దేవుని సరసన ఉండడం, దేవుని దృష్టిలో ఉండడం, దేవుని ప్రఖ్యానంలో ఉండడం, దేవుని ప్రత్యక్షతలో ఉండడం, దేవుని యొక్క సాక్షాత్కారములో ఉండడము ఏమిటి అంటే దేవుని సన్నిధి. కనుక దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవడమే, అనగా దేవునితో మానవునితో దేవుడు కలిసి ఉండడమే దైవ సన్నిధి. కనుక దైవ సన్నిధి అనగా మరి ఒక మాట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, దేవునికి సామీప్యముగా ఉండుట. కనుక మోషే గారు కూడా దేవుని సన్నిధికి తాను ఎలా ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆయన సమీపంగా అనగా సమీపంగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం కూడా దేవుని ఆలయంలోనికి వచ్చాం, దేవుని సన్నిధిలోనికి వచ్చాం. ఎక్కడ 2-3 నా నామమున ఉంటారో వారి మధ్య నేనున్నానన్నారు. ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నాము అంటే దేవునికి సమీపముగా మనం ఉన్నాం. సంఘం ఎప్పుడు కూడా దేవునికి సమీపంగానే ఉండాలి. కనుక దేవుడు ఎలా ఉన్నాడు అని కోరుకుంటే అనగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, అది సంఘము అనగా దేవుని ప్రత్యేకింపబడిన సంఘము, దేవుని సంఘము. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు ఎలా ప్రత్యేకింపబడ్డారో సంఘము కూడా లోకములో నుండి ప్రత్యేకింపబడింది. ఎలా ప్రత్యేకింపబడింది అంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనకు తెలుసు కదా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. కనుక మనకు బంగారం ఉంది, బంగారాన్ని మనం ఎక్కడ పెడితే అక్కడ పెడతామా? పెట్టాం. అది ఒక ప్రత్యేకమైన స్థలములో ఆ బంగారాన్ని ఉంచుతాం. సంఘములో ఉన్న విశ్వాసివైన నీవు కూడా, ఆయన శిలువ రక్తములో కడగబడిన నీవు నేను మనమందరం కూడా ఎవరమి అంటే బంగారమే. కనుక బంగారమై ఉన్న మనము దేవుని కొరకు ఏం చేయబడ్డాము అంటే ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాం. కనుక ఈ ప్రత్యేకింపబడిన మనము ఎలా ఉండాలి అంటే ప్రత్యేకంగానే ఉండాలి. కనుక ఇక్కడ దేవుడు
మరి ప్రత్యేకింపబడిన వారితో ఏమి ఉంది అంటే దైవ సన్నిధి ఉంటూ ఉంది. చూడండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు అంటాడు మోషే గారితో, ఏలయనగా చూడండి 33వ అధ్యాయము 14వ వచనంలో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనగా, మరి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనగా, ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో దేవుడు మోషే గారికి ఏమంటున్నాడు అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నారు. అందుకే మోషే గారు కూడా ఏమంటారంటే, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్ములను ఎక్కడ నుండి తోడుకొని పోవద్దు అంటారు. అనగా సన్నిధి యొక్క భాగ్యం ఏమిటో, సన్నిధి యొక్క గొప్పతనం ఏమిటో, సన్నిధి యొక్క విలువేమిటో, సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రశస్తమైనటువంటి ఆ యొక్క రుచిని ఎరిగినటువంటి వాడు దైవజనుడైన మోషే గారు. కనుక అందుకే సన్నిధి రాకపోతే మేము వెళ్ళము అంటున్నారు. 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు చేసింది ఏమిటి అంటే దూడను వారు చేసుకున్నారు. కనుక దూడను వారు చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఏం చేశారు? తప్పు చేశారు. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైనటువంటి కార్యమును వారు చేశారు. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ప్రయాణములో ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. కనుక దేవుని సన్నిధి ఉంది. అందుకే మన ప్రయాణంలో మనం కూడా ఏం కోరుకోవాలి అంటే దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. ఇశ్రాయేలీల ప్రయాణంలో మరి దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది కనుకనే దేవుని సన్నిధిని బట్టి వారికి కాలువాపు లేదు, చెప్పుల వారు తెగలేదు. చూడండి, నీళ్లు కావలసినప్పుడు నీళ్లు, ఆహారము కావలసినప్పుడు ఆహారము, అన్నీ కూడా దేవుడు వారికి ఏమి ఇచ్చాడు అంటే సమృద్ధిగా ఇచ్చాడు. అయితే ఇక్కడ దేవుడు 33వ అధ్యాయం 14వ వచనంలో చెప్పే మాట ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అయితే దైవజనుడైన దేవదాసయ్య గారు సన్నిధి అనగా మనకెప్పుడు కూడా ఏం తోడు కావాలి అంటే సన్నిధి తోడు కావాలి. సన్నిధి అనగా దేవుని యొక్క వాక్యం. అనగా సన్నిధి మనకు ఉంటే, సన్నిధిలో నీవున్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమి అనగా దైవజనుడు ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము. కనుక ఈ ఏకాంత స్థలములో చూడండి, ఇదే దైవ సన్నిధి. కనుక ఈ దైవ సన్నిధిలో మనం ఏం పొందుకోగలము అంటే ధైర్యాన్ని పొందుకోగలం. కనుక ఈ ధైర్యము ఎలాంటి ధైర్యము అంటే ఏ పరిస్థితిలోనైనా కూడా దేవుని బిడ్డలారా ఒక ధైర్యంగా మనము ఉండగలుగుతూ ఉన్నాం. అందుకే మార్టిన్ లూథర్ గారితో దేవుని వాక్యం ఉంది, దేవుని సన్నిధి ఉంది. కనుక దేవుని సన్నిధిని ఉంది కనుకనే దేవుని బిడ్డలారా అంతమంది పోపులు ఎదిరించినా కూడా మరి ధైర్యంగా సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడుగా ఉండి మార్టిన్ లూథర్ గారు దేవుని బిడ్డలారా దేవుని కొరకు తాను నిలబడ్డాడు. అందుకే మరి మార్టిన్ లూథర్ గారిని ఏమన్నారు అంటే సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు మార్టిన్ లూథర్ గారు. కనుక చూడండి, ఇంకా మనం అపోస్తలుడైన పౌలు గారిని కూడా మనం చూస్తే దేవుని సన్నిధి తనతో ఉంది కనుకనే శిష్యులైన వారు ఎంత సేవ చేశారో అపోస్తలుడైన పౌలు గారు కూడా అంత సేవ చేశారు. చూడండి, మరి క్రొత్త నిబంధన పుస్తకంలో మనం చూస్తే పౌలు గారు 14 పత్రికలు రాశారు. చూడండి, మరి సువార్తల తర్వాత 14 పత్రికలను మనం చూస్తాం. ఈ 14 పత్రికలు ఎవరు రాశారు అంటే పౌలు గారు రాశారు. కనుక పౌలు గారి పుస్తకాలు కనుక లేకపోతే క్రొత్త నిబంధనలో సగం పుస్తకాలు లేనట్టే. కారణం ఏమిటి అంటే దైవ సన్నిధి
కలిగినటువంటి పౌలు గారు ధైర్యంగా ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, మా ధైర్యమేదనగా. అందుకే దైవ సన్నిధిలోని ఉన్నటువంటి వారికి దేవుడు దైవాత్మనిస్తాడు. అయ్యగారు 42వ పాటలో రాశారు, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక అంతా నా మోక్షంబు అందజేయునుగాక. కనుక ఈ దైవాత్మ ధైర్యము దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే సమూయేలు గారు కూడా దావీదు గారు కూడా ధైర్యం కలిగిన వారు గనుకనే సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు అనగా ఈ దైవ సన్నిధి మనకిచ్చేది ఏమిటి అంటే ధైర్యము. అందుకే దేవుని బిడలారా యెహోషువ గారి గ్రంథము మీరు 1వ అధ్యాయంలో చూడగలిగితే ఇక్కడ యెహోషువ మోషే గారి తర్వాత నాయకుడు ఎవరు అంటే యెహోషువ గారు. చూడండి 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవాలి. అనగా మోషే గారికి కూడా ఏముంది? ధైర్యం ఉంది. మోషే గారి తర్వాత దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతుంటాడు, నా సేవకుడైన మోషే ఎంత ధైర్యంగా ఉన్నాడో అలాగే నీవు కూడా అంత ధైర్యంగా ఉండు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని బిడలారా దైవజనుడైన దేవదాసయ్య గారు కూడా బైబిల్ మిషను అనగా దేవుడు కనబడతారు, దేవుడు మాట్లాడతాడు అని చెప్పినప్పుడు మరి అందరూ కూడా ఏం చేశారు అంటే వ్యతిరేకించారు. అప్పుడు కూడా మరి సైన్యపు యువరాజు వలె నీవు బయటికి రమ్మని చెప్పి దేవుడు దైవజనుడైన మోషే గారికి దేవదాసయ్య గారికి తెలియచేశారు. కనుక ఇక్కడ దైవ సన్నిధిలో ఏముంది అంటే ధైర్యం అనేటువంటిది ఉంది. దైవ సన్నిధి ఎప్పుడు ఉంటుందా అంటే సదాకాలము మనతో కూడా ఉంటుంది. అందుకే ఇశ్రాయేలీలు ఏం పోగొట్టుకున్నారు అంటే ఆ దైవ సన్నిధి స్థితిని పోగొట్టుకున్నారు. నేటి విశ్వాసులమైన మనం కూడా బైబిల్ మిషన్ వారమైన మనకు బైబిల్ మిషన్ను బట్టి దేవుడు మనకేమిచ్చారు అంటే దైవ సన్నిధిని ఇచ్చారు. కనుక ఈ దైవ సన్నిధిని పట్టు మనం కలిగిన వారమై ఉండాలి. కనుక దైవ సన్నిధి చేసేవారికి 3 స్థితులు కావాలి. అదేమిటి అంటే మొదటిది గురి కావాలి, గుట్టు కావాలి, పట్టు కావాలి. చెప్పండి. గురి కావాలి అమ్మా, గుట్టు కావాలి, మూడవది పట్టు కావాలి. కనుక ఈ 3 ఎక్కడ మనకు లభిస్తాయి అంటే దైవ సన్నిధిలోనే మనకు లభిస్తాయి. కనుక మరి భక్తుడైనటువంటి దావీదు గారు కూడా ఏమి కలిగినటువంటి వాడు అంటే దైవ సన్నిధి పరుడు, దైవ ధ్యాన పరుడు. అందుకే దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుట. అందుకే చాలామంది మనకున్న లక్షణం ఏంటంటే అసలు మనం మాట్లాడేదే ఇతరులు వినాలనుకుంటాం, కానీ ఇతరులు మాట్లాడేది మనం అసలు వాళ్ళు అవతలో లేదన్నా చెబుతూ ఉన్నా అసలు వాళ్ళ మాట ఏమి లక్ష్య పెట్టం. మన మాటే బయటికి వెళ్ళాలి, అసలు మన మాటే మాట్లాడాలి. అవతోడు కాదమ్మా అంటే కాదు ఈ మాటే డెలివరీ అయిపోవాలి, ఈ మాటే బయటికి వెళ్ళిపోవాలి. కాదు దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో దేవుడు చెబుతున్నటువంటి మాట దైవజనుడైన మోషే గారు 40 దినాలు విన్నాడు. అవునా కాదు? కనుక దేవుని యొక్క సన్నిధిలో నీకు వెళ్ళిన విశ్వాసి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటే వినాలి, దేవుని మీద ప్రశ్న వేయాలి, దేవుడు జవాబు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. అందుకే మోషే గారిలో 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి చూచుట, రెండోది వినుట, మూడోది వ్రాయుట. చెప్పండి. వినుట, వ్రాయుట. కనుక ఈ అనుభవము దైవ సన్నిధిలో మోషే గారు కలిగి ఉన్నారు, దావీదు గారు కలిగి ఉన్నారు, దైవజనుడైన దేవదాసయ్య గారు కలిగి ఉన్నారు. కనుక అందుకే బడికి వెళ్ళినప్పుడు విద్యార్థి మాస్టారు చెప్పేది జాగ్రత్తగా వింటాడు. గుడికి వెళ్ళినప్పుడు యాజకుడు చెప్పేది విశ్వాసి అంతే జాగ్రత్తగా వినాలి. అలాగే దైవ సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు చెబుతాడు,
అందుకే మన ప్రార్థన సూక్ష్మ ప్రార్థనలో చేసుకుంటాం. దేవా నాతో కనుక ఆయన మాట్లాడేటప్పుడు దేవుని బిడ్డలారా మనం మౌనముగా ఉండి ఏం చేయాలి అంటే ఆయన మాట వినాలి. సన్నిధిలో మనము ఉంటే సన్నిధి మనలో ఉండును, అది నిత్యము సన్నిధి అయి ఉంటుంది. కనుక సన్నిధి చేసేవారు సన్నిధికి సమయానికి రాకపోతే అది సంతగా మారిపోద్ది. అనగా ఆరాధన దేవుని బిడ్డలారా చాలామంది కొంతమంది ఏం చేస్తారు అంటే, నేను ఎవరిని ఉద్దేశించి అనడం కాదు, మీరు ఇంతకుముందు వారబోధినిలో కూడా విన్నారు. కనుక సన్నిధికి వచ్చేవారు సమయానికి మనం రావాలి. కనుక దైవజనుడు ఒక ప్రశ్న వేశారు. కనుక సమయానికి మనం రాకపోతేనట మనం పెట్టుకున్న సమయానికి అనగా నిర్ణయింపబడిన సమయానికి ముందుగానే పరిశుద్ధులు వస్తారు, ప్రభువు వస్తారు. కనుక వారు గొప్పవారా మనం గొప్పవారమా చెప్పండి? వారే గొప్పవారు. కనుక వారిని గౌరవించు నిమిత్తము నిర్ణయింపబడిన ఆ నిర్ణీత సమయానికి మనం ఏం చేయాలి? రావాలి. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉంటారు. కనుక మనము ఏం చేయాలి అంటే సమయానికి రావాలి. అందుకే మరి ఇక్కడ సన్నిధిలో మౌనముగా ఉండుట ఒక 6 విషయాలు నేను మీకు తెలియచేస్తాను. అనగా సన్నిధి పరులు, సన్నిధి చేసేవారికి దేవుని బిడ్డలైనటువంటి వారు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. చూడండి, చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళను మీరు చూస్తే ఒక స్థాయిలో చదువుకున్నటువంటి వాళ్ళు మనలాగా మనం మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే చాలా బరువుగా ఉంటుంది. కనుక అందుకే సియోనులో మౌనముగా ఉండుట. ఈ భూలోక విద్యలో ఒక సీక్రెట్ ఏంటంటే, నాతో పాటు ఉన్న ఒక స్నేహితుడు ఉన్నాడు. తమ్ముడు నీ యొక్క విద్యలో ఒక సీక్రెట్ చెప్పు అంటే చార్టెడ్ అకౌంట్స్ చదువుకున్నాడు, ఒక మంచి ఉద్యోగం. మరి పాస్టర్ గారి పెళ్ళికి కూడా వచ్చాడు, 5గురిని తీసుకుని జీబేసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా అతను ఒక మాట ఏమన్నాడంటే, మా ఉద్యోగంలో మా కిందోడి దగ్గర మేము మౌనంగా ఉండడమే మా సీక్రెట్ అన్నాడు. ఏంటంట? మౌనంగా ఉండడు. అనగా ఈ మౌనాన్ని బట్టి, ఈ నిశ్శబ్దాన్ని బట్టి ఆ ఎదట ఉన్నటువంటి వ్యక్తి అనగా తన కింద ఉద్యోగం చేసే వ్యక్తి ఈ మౌనాన్ని బట్టి ఒక్క మాట మాట్లాడిన ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దేవుని బిడ్డలారా భయపడుతూ పనిచేస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ కూడా దైవ సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే దేవుని యొద్ద మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఈ మాటలు కనుక మౌనముగా ఉండుట అంటే ఏదో ఇతరులతో మాట్లాడకుండా ఏదో మౌనంగా బెగ తీసుకున్నట్టు ఉండడం కాదు. కనుక మాట పొదుపు ఉండాలి. పొదుపు అంటే ఎక్కడో పెదాల మీద మాట్లాడటం కాదు, అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కాదు, అసలు బెగ తీసుకుంటూ ఉండడం కాదు. అనగా మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దైవ సన్నిధి మనం చేస్తున్నాం, దేవుని మాట మనం వింటూ ఉన్నాం, దేవుని వాక్యం మనం చదువుతున్నాం. ఈ మాటలతో ఈ నాలుకతో దేవుని మాటలు ఉచ్చరిస్తూ ఉన్నాం. కనుక అందుకే నీవు దేవుని ప్రసంగి గారి గ్రంథంలో ఒక మాట ఉంది, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో. కనుక దేవుని బిడ్డలారా ఈ ప్రవర్తనలో భాగమే ఒకటేంటంటే మనం మాట్లాడే మాటలు. అందుకే నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని నీవుండు మరచునా తీర్పుండు సోమే పాపవృత్తిని మాను
కొనుమి మనసా శాపాలు నరకము సహింపలేవు పాప వృత్తిని బేతేలు గృహంలో ప్రార్థనకు మీరు ఎంతమంది వెళ్ళారు? అయ్యగారి గదిలోకి సన్నిధోళ్ళు. అమ్మా నేను చెప్పే మాట అర్థమైందా? దేవదాస్ అయ్య గారి యొక్క గదిలోనికి, దైవ సన్నిధిలోనికి, అనగా దేవదాస్ అయ్య గారు బేతేలు గృహంలో, మరి బేతేలు గృహవాసులు కిరణ్ బాబాయ్ గారు అనగా ఆ కాలంలో మరి మీరు ఎంతమంది ఆ గదిలోనికి, అయ్యగారి నివాసం ఉన్న గదిలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళారు? చేతులు ఎత్తండి. 1 2 3 4 5. సరే, దేవుని బిడ్డలారా, మీరు ఆ గదిలోనికి వెళ్ళారు ప్రార్థన చేయటానికి. గదికి, అయ్యగారు ఉన్న గదికి, దేవదాస్ అయ్య గారు ఉన్న గదికి, తండ్రి గారు ఉన్న గదికి, మరి మన బేతేలు గృహవాసులు ఉండే గదికి ఏం అడ్డం ఉంది? తలుపు ఒకటే అడ్డం ఉంది. ఆ తలుపు ఒకటి అడ్డం ఉంది, గోడ అడ్డం ఉంది. చూడండి, గోడ అడ్డం ఉంది. ఆ గదిలోకి లోపలికి వెళ్ళటానికి ఏం అడ్డం ఉంది? తలుపు అడ్డం ఉంది. చూడండి, ఒక తలుపు అడ్డం ఉంది. లోపల మీరు గదిలోనికి వెళ్ళినప్పుడు, సన్నిధిలో మీరు వెళ్ళినప్పుడు, అవతల గదిలో మాట్లాడుకునే మాటలు, అవతల ఇంట్లో మాట్లాడుకునే మాటలు గదిలో ఉన్నవారికి వినపడ్డాయా? అసలు శబ్దం కూడా వినపడదు. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. మన ఇంటిలో మనం మాట్లాడేటువంటి మాటలు, అందుకే ఆ కాలంలో ఆ అమ్మ, తల్లిదండ్రులు, నాన్న వాళ్ళకి చెప్పినటువంటి మాటలు, సన్నిధి, అమ్మ దానమ్మ మీరు సన్నిధి చేస్తున్నారు, సన్నిధి పరులు మాటలు వీధిలో కూడా వినపడకూడదండి. ఎలా వినపడకూడదు? ఒక సామాన్యుల వలె, లోకస్తుల వలె మీ మాటలు వీధిలో కూడా వినపడకూడదు అన్నారట. దేవునికి మహిమ కలుగును కాక. కనుక దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ సియోనులో మౌనముగా నుండుట యెహోవాకు ఏం చేయటం? కనుక సియోనులో, సియోనులో మౌనముగా ఉండుట, స్తుతి చెల్లించుట, మౌనంగా సన్నిధి చేసిన వారిని కొంతమందిని నేను మీకు చూపిస్తాను. మొదటి వ్యక్తి దేవుని బిడ్డలారా, నోవాహు గారు. నోవాహు గారికి దేవుడు చెప్పాడు ఏంటి అంటే, మరి నీవు ఆ వాడను సిద్ధపరచుమని చెప్పాడు. 7వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, ఆదికాండము 7వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును చాలు. ఇక్కడ నోవాహు గారిని దేవుడు వాడకట్టమని చెప్పాడు. వాడకట్టమని చెప్పినప్పుడు, అయ్యా నేను వాడెందుకు కట్టాలి, అసలు వాడ దేనికి, వాడ మరి దేవుని ఎందుకు అని చెప్పి, వాడతో పనే ఉంది అని చెప్పి దేవుణ్ణి ప్రశ్న నోవాహు గారు వెయ్యలేదు. కనుక నోవాహు గారి యొక్క పని ఏమిటి అంటే, నోవాహు గారు మౌనంగా ఊరకుండి 120 సంవత్సరాలు కష్టపడి ఏం కట్టాడు? వాడ కట్టాడు. కనుక ఒక పని మనం ఎవరికన్నా చెప్పామనుకోండి, అది ఎందుకు, అది కాదా, ఇది చేయలేదా, ఇవాళ రాలేదా, ఇటు చేయలేదా, అటు చేయలేదా, ఇది అడగలేదా, ఇది ఎప్పుడు పెడతారు, అప్పుడు ఎప్పుడు పెడతారు, అది ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది అని సహజంగా నేనైనా నీవైనా మనం ఏం చేస్తాం? అడుగుతూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, యెహోవాను గానము చేసేదమో ఏకముగా మనకు రక్షకుడాయనే
ఆయన మహిమా పాడెదమో, ఆయనను చాలు. కనుక దేవుని బిడ్డలారు ఇక్కడ చూస్తే నోవాహు గారిని వాడగట్టమన్నారు. వాడగట్టమని చెబితే నోవాహు గారు ఎలా ఉన్నాడు అంటే మౌనంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? మౌనంగా ఉన్నాడు. కనుక మౌనంగా ఉండి దేవుడు చెప్పిన పని అంతటిని కూడా ఏం చేశాడు? చేశాడు. 120 సంవత్సరాలు దైవ చిత్తానికి లోబడి యథార్థంగా ఉన్నాడు. నోవాహు గారిలో ఉన్న అయ్యగారు ఈ పాఠంలో చెప్పిన మాటలు ఏంటంటే, నోవాహు ఒకటి లోబడ్డాడు, దైవ చిత్తాన్ని నెరవేర్చాడు, నమ్మకంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, తన పనిని తాను జరిగించడానికి సన్నిధిలోనట పట్టుదల కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ మౌనంగా ఉండి దైవ సన్నిధిలో ఉండి అనగా అనేక మంది బలత్కారులైనటువంటి వారు వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతూ ఉన్న దేవుని బిడ్డలారా, నోవాహు గారు మౌనంగా ఉండి వాడను కట్టుకొని జలప్రళయ సమయంలో తన కుటుంబాన్ని తాను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. కనుక దేవుడు ఆయన మీతో చెప్పునది, కనుక దేవుడు చెప్పిన పనిని ఆయన చేసి చూడండి జలప్రళయములో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. రేపు రాబోయే 7 ఏండ్ల మహాశ్రమ కాలంలో నీవు కూడా పట్టుగలిగి దైవ సన్నిధిని పట్టు నీవు కలిగి ఉండి నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవాలి. కనుక నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మౌనముగా ఉండుట మనం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి 7 ఏండ్ల శ్రమ అను ఆ ప్రళయము తప్పించుకొనుటకు అందులో దేవుని బిడ్డలారా కుదరదు కనుక, కాబట్టి సన్నిధి మానకండి. ఏమనొద్దు? కనుక సన్నిధి మానవద్దు. సన్నిధి మానడానికి సాకులు ఉంటాయి. దేవుని బిడ్డలారా ఏంటి రాలేదు అంటే అనేకమైన కారణాలు మనం చూసుకుంటూ ఉంటాం, అనేకమైనవి మనకు ఎదురు వస్తాయి. అయితే దేవుని బిడ్డలారా మనం కారణము చెప్పకుండా ఏం చేయాలి అంటే దేవుడు చెప్పిన పనిని మనం చేయాలి. ఇక్కడ నోవాహు గారు కూడా మౌనంగా ఉండి ఏం చేశాడు అంటే మరి చూడండి వాడను కట్టుకొని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కనుక ఇదే సన్నిధి పట్టు. కనుక నోవాహు గారి వలె నీవు నేను మనం కూడా ఏం కలిగి ఉండాలి అంటే ఆ రాబోయే ఆ కాలాన్ని మనం తప్పించుకోవాలి అంటే ఈ పట్టు మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా మనము రెండవది మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మీకు తెలుసు. యెహోవా నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు చాలు. ఇక్కడ ఏమైనా అబ్రహాం గారు మాట్లాడారా? మాట్లాడారు. అనగా దేవుడు చెప్పాడు, అనగా నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట అబ్రహాము గారు లోబడ్డాడు, విధేయుడయ్యాడు, విశ్వాసముతో దేవుని బిడ్డలారా బయలుదేరాడు. అనగా సన్నిధిలో అబ్రహాము గారు మౌనంగా ఉన్నాడు. నోవాహు గారు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. అనగా దేవుని మాటకు ఈ అబ్రహాము గారు లోబడి దేవుని బిడ్డలారా మౌనంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ చూడండి 22వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నీకు ఒక్కడయ్యున్న నీకు కుమారుడగు ఇస్సాకులు నాకు బలిగా ఇవ్వమన్నాడు. ఏందయ్యా బలిచ్చేది? అసలు నువ్వేం దేవుడివి అని ప్రశ్న ఏం కూడా వేయలేదు. కనుక అబ్రహాము గారి ఒక విశ్వాసం ఏంటంటే ఒకవేళ నేను కుమారుని బలి ఇచ్చినప్పుడు చూడండి ఆ కాలిన తర్వాత ఆ దహన బలిలో ఆ కాలిన తర్వాత బూడిదను ఆకాశం వైపు చల్లుతాను. దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే నీ సంతానాన్ని నేనేం చేస్తాను? నక్షత్రముల వలెను సముద్రమందలి ఇస్కరేణుల వలె చేస్తానన్నాడు. కనుక అసలు వృద్ధాప్య సమయంలో
బిడ్డలు పుట్టనటువంటి సమయంలో దేవుడు మాకేమిచ్చాడు? బిడ్డనిచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు. కనుక మనుషులకి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. కనుక ఆది కాండం, అమ్మ మీరు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్నారు, ఏమంటారు ఆది కాండాన్ని? జెనసిస్ అంటారు. చూడండి, కనుక 22వ అధ్యాయంలో మీరు చూస్తారు, అది చాప్టర్ 22. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము గారి యొక్క విశ్వాసం ఏంటి అంటే, అబ్రహాము గారి యొక్క విశ్వాసం దేవుని బిడ్డలారా, నేను దేవుని అనగా అబ్రహాము గారికి ఈ మధ్యకాలంలో 12వ అధ్యాయం మొదలుకొని ఈ మధ్యకాలంలో చూడండి దేవుడే తోడుగా ఉన్నాడు. చూడండి, మనం గమనిస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం వేసే మనం మౌనంగా ఉండగలమా? ఉండలేం. చూడండి, మన కుటుంబం ఉంది, మనం మౌనంగా ఉండగలమా? ఉండలేవు. అబ్రహాము గారికి ఎంతమంది పనివాళ్ళు? 318 మంది పనివాళ్ళు, జీతగాళ్ళు ఆయనకున్నారు. అయితే ఇంత పరివారం ఉన్నా కూడా అబ్రహాము గారికి ఉన్నటువంటి ఒక ఏం కలిగిన వాడు అంటే సన్నిధి పట్టు కలిగిన వాడు. ఎలాంటి పరిస్థితి? ఆదికాండం 18వ అధ్యాయం మీకు తెలుసు. మమ్రే గుడారము దగ్గర సింధూర వనములో ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర అనగా దేవుని యొక్క గుడారములో ఉండేటువంటి అనుభవం ఎవరికి ఉంది? అబ్రహాం గారికి. కనుక ఈ అనుభవం కలిగినటువంటి వాడు గనుకనే దేవుని బిడ్డలారా మౌనంగా ఊరుకున్నాడు. కుమారుడు అడుగుతాడు, తండ్రి నిప్పుంది, కట్టెలున్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఏది? 22వ అధ్యాయంలో. కనుక అడిగినప్పుడు అది దేవుడే చూసుకుంటాడు. అనగా మరి చూడండి, అబ్రహాము గారి ఆధారం అంతా ఎవరి మీద? దేవుని మీద. అందుకే దైవ సన్నిధిలోనికి వచ్చి మనం ఏం చేయాలి అంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కనుక 60వ పాటకు దైవజనుడైన దేవదాసయ్య గారు ఒక పేరు పెట్టాడు, విశ్వాసికి దేవుడే ఆధారం. దేవుడే ఆధారం. చదవండి ఒకసారి, ఆ హెడ్డింగ్ చూడండి, ఏమని ఉంది? నీవే యని నమ్మిక యేసు నాకు నీవే యని. ఏమని ఉందమ్మా? కనుక మరి విశ్వాసకి ఆధారం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అనగా ఇప్పుడు దేవుని మీద ఆధారం అనగా సన్నిధి పట్టు కలిగినటువంటి అబ్రహాము గారిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము గారు ఏ సన్నిధి పట్టు కలిగి ఉన్నాడో, తన కుమారుడైన ఇస్సాకు, 3వది మౌనముగా నుండి సన్నిధి పట్టు కలిగిన ఇస్సాకు. అందుకే మనం ఏది నేర్పుతామో మన బిడ్డలు అది నేర్చుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు ఏ పట్టు కలిగిన వాడుగా ఉన్నాడో అదే పట్టు ఎవరు కూడా ఉంది? ఇస్సాకు గారికి కూడా ఉంది. కనుక వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, ఇస్సాకు గారు ఎవరికి గుర్తు? యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తు. చూడండి, యెషయా గారి గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మరి ఇస్సాకు అనగా నవ్వు, అయితే వదకు తేబడు గొర్రె పిల్ల మౌనముగా నుడునట్లు అతడు దౌర్జన్యము నొందినను బాధింపబడినను. అనగా ఇక్కడ యేసు ప్రభు వారిలో ఏముంది? మౌనం ఉంది. అందుకే ఇస్సాకు గారిలో కూడా ఏముంది? మౌనంగా ఉంది. అందుకే మౌనం అనేది మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి దేవుని బిడ్డలారా మరి కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పరుండబెడుతూ ఉంటే కత్తి పైకెత్తినా కూడా ఇస్సాకు గారు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. కనుక ఇక్కడ మనము కూడా దేవుని బిడ్డలారా చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొను. అనగా ఇక్కడ ఇస్సాకు గారు
మరి ఇక్కడ అబ్రహాము గారు బలిపీఠం కట్టినప్పుడు, కట్టులు పేర్చినప్పుడు, తాళ్లతో కట్టి బంధించినప్పుడు, బలిపీఠంపై పరుండబెట్టినప్పుడు, మరి కత్తి ఎత్తినప్పుడు, చూడండి బలి వస్త్రములు ధరించినప్పుడు, కత్తి పట్టుకున్నప్పుడు తండ్రి ఆ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. కుమారుడు కూడా మౌనంగా దేవుని బిడ్డలారా ఉన్నాడు. అందుకే దైవ సన్నిధి కలిగినటువంటి వారు, అందుకే ఇస్సాకు గారు చేసిన సన్నిధి సన్నిధి ఏమా మీరాగ ఏం సన్నిధి అని చెప్పాను పోయిన వారం. ఇస్సాకు గారు చేసిన సన్నిధి సన్నిధి మా ఇస్సాకు గారు ఏ సన్నిధి చేశాడు అసలు పోయిన వారం చెప్పానా? సన్నిధి వారు చేసిన విధానాలు. ఏలియా గారు ఏ సన్నిధి చేశాడు? ప్రయాణ సన్నిధి. ఇస్సాకు గారు ఏ సన్నిధి చేశాడు? ఓరి బాబు 24వ అధ్యాయం చూడండి. అసలు ఏంది బాబు నాయన, మళ్ళీ పలక బలపం తీసుకుని అరే సరే, ఇక్కడ 24వ అధ్యాయంలో చూడండి ఏమని ఉంటుంది. చూడండి 25వ అధ్యాయంలో 63వ వచనం చదవండి. 23వ వచనం. చాలు. ఏ సన్నిధి? ఫలములో సన్నిధి. ఏ సన్నిధి? ఫలములో సన్నిధి. అనగా ఇక్కడ ఇస్సాకు గారు ఏం కలిగిన వాడుగా ఉన్నాడు అంటే, ఎన్ని కష్టములు వచ్చినా సన్నిధి పట్టుగలిగి మౌనంగా ఉన్నాడు. కనుక అందుకే ఇస్సాకు గారి దగ్గర అబ్రహాము గారు తవ్విన బావులన్నీ ఫిలిష్తీయులు ఏం చేశారు? పూడ్చివేశారు. పూడ్చివేస్తే మౌనంగా ఆ బావులన్నీ తిరిగి ఏం చేసుకుంటున్నాడు? త్రవ్వుకున్నాడు. కనుక బాగు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఏం చేయాలి అంటే మౌనంగా మనం ఉండడం. సన్నిధిలో మౌనంగా ఉన్న యాకోబు గారు 4వది. 28వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము గారి మనవడు ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు గారు మౌనంగా ఉన్నాడు. అందుకే మరి మౌనముగా నుండి సన్నిధి పట్టుగలిగిన యాకోబు గారు, అందుకే యాకోబు గారి యొక్క ప్రయాణంలో విచారముగా ఉన్నా కానీ పరలోకములో నుండి నిచ్చెన వచ్చింది. ఆదికాండం 28వ అధ్యాయం 13 నుండి 15 వరకు మనం చూస్తే నిలిచి ఇస్సాకు దేవుడను నీవు పండుకొని ఉన్న నీ సంతానము చూడండి సన్నిధి పట్టుగలిగిన, అనగా మరి ఇక్కడ యాకోబు గారికి తండ్రి వద్ద జయమే, అన్న యొద్ద జయమే, తల్లి యొద్ద జయమే, మామగారి యొద్ద జయమే, మనుషుల యొద్ద జయమే. అయితే ఇంత జయం కలిగిన భూలోకంలో ఎంత జయం పొందినా యాకోబు గారిని దేవుడు ఎంత నలపాలో అంత ఏం చేశాడు? నలిపేసి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదికాండం 32వ అధ్యాయము 22 నుండి 32 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు దేవుని బిడ్డలారా దేవుని యొద్ద ఒంటరిగా అతడు మిగిలిపోయి రాత్రంతా దేవునితో ఏం చేశాడు? పెనుగులాడాడు. అనగా ఇక్కడ పెనూయేలు అనగా అర్థం ఏమిటంటే దేవుని ముఖము, అనగా దేవుని యొక్క సన్నిధి. అనగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా తెల్లవారు వరకు ఒక నరుడు మరి దేవునితో ఏం చేశారు? పెనుగులాడాడు. అదే ఈ పెనుగులాట దేవుని బిడ్డలారా. అందుకే మరి భక్తులు కూడా పాటలో రాశారు, నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను
విడువను దేవా. కనుక ఎంతమంది చేతులు యాకోబు గారు తప్పించుకున్నా ఎవరి చేతులు తప్పించుకోలేకపోయాడు? కనుక దేవుని చేతిలో తప్పించుకోలేకపోయాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము దైవ సన్నిధి అనేది అంత గొప్పది కనుక ఇక్కడ మరి యాకోబు గారు కూడా మౌనముగా ఉండి దైవ సన్నిధిలో దేవుని బిడ్డలారా మరి దేవుని యొద్ద చూడండి దేవుణ్ణి పట్టుకున్నాడు, తను క్షమాపణ పొందుకున్నాడు. పట్టుకున్న దేవుణ్ణి ఏం చేయలేదు అంటే వదలలేదు. కనుక తల్లి గర్భంలో ఉండగా చూడండి అన్న కాళ్ళు పట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. కనుక దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేవుని కాళ్ళు పట్టుకుని నువ్వు దీవిస్తేనే తప్ప. అందుకే అన్న 400 మందితో వస్తూ ఉంటే కోపంతో రావాలన్న ఒక్క దెబ్బకి చంపి గడగడగడగడలు అడిపోతా ఉన్నాడు. ఎవరో? యాకోబు గారు. ఏశావు గారి దగ్గరికి వెళ్ళి 7 మార్లు నమస్కారం చేస్తాడు. అసలు కోపంతో రావాల్సిన అన్న వచ్చి కౌగులించుకొని మెడ మీద పడి ఏం చేస్తారు? అక్కడ అంటాడు వీళ్ళంతా ఎవరంటే నీ దాసుడు అంటాడు. ఆ అన్నగారికి అవన్నీ ఇవ్వబోతా ఉంటే వాళ్ళ అన్న ఎంత మంచివాడు. వాళ్ళ అన్న కొట్టండి ఒకసారి క్లాప్స్. వాళ్ళ అన్నయ్య అంటాడు నాకే కావాల్సినంత నీది నువ్వే ఉంచుకో, నాకు కావలసినంత దేవుడు ఇచ్చాడు, నీది నువ్వే ఉంచుకో అంటాడు. మా సహోదరుడా ఆయన అంటాడు నీ దాసుని అంటాడు. ఎవరో? యాకోబు గారు. వాళ్ళ అన్నయ్యనేమంటాడు? చదవండి, ఆ మాట చదవండి. నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. ఇంత మోసగాడైనా దేవుని సన్నిధిలోనికి వచ్చేసరికి ఏమి నేర్చుకున్నాడు? మోకాళ్ళు, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉంచడం నేర్చుకున్నాడు. అందుకే మీలో పెద్దవాళ్ళు లేదా చిన్నవాళ్ళు ఉంటే ఎవరైనా సరే మీకంటే పెద్దోళ్ళు అన్నలు ఉంటే వాళ్ళు కోప్పడితే మీరు మౌనంగా ఉండడం మీకు ఆశీర్వాదం. వాళ్ళ ప్రేమ మీకు ఆశీర్వాదం. వాళ్ళు గట్టిగా మాట్లాడడం మీకు ఆశీర్వాదం. ఇక్కడ యాకోబు గారు అదే మనకు నేర్పుతున్నాడు. ఏమనంటే నీ దాసుని అంటున్నాడు, నా ప్రభువు అంటున్నాడు, గొప్పగా గణపరుస్తున్నాడు వాళ్ళ అన్నని. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు యాకోబు? యబ్బోకు రేవు దగ్గర నేర్చుకున్నాడు. సాగిలపు 7 అక్కడ చూడండి, మీరు కావాలంటే బైబిల్లో చూడండి, 7 మార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు. సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిలపడ్డాడు. అనగా ఈ సాగిలపడడం అనేటువంటిది ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా నిజమే, మన మాటలతో ఎంతమందిని మోసం చేయొచ్చు. అక్కడ నీ ప్రభు అని అన్నని అంటున్నాడు, నీ సేవకుడు అని అంటున్నాడు. అయితే వీళ్ళందరూ ఎవరయ్యా అంటే నా సహోదరుడా, వీళ్ళందరూ ఎవరంటే నీ సేవకుడికి ఇచ్చిన పిల్లలే అంటున్నాడు. దేవుని బిడ్డలారా ఈ తగ్గింపు స్వభావం ఎక్కడ వచ్చిందయ్యా అంటే దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో కోపంతో రావలసినవన్నా ప్రశాంతంగా వస్తున్నాడు, నెమ్మదిగా వస్తున్నాడు. అంటే కారణం ఏంటి? యాకోబు గారు ఎక్కడున్నాడు అమ్మా? దైవ సన్నిధిలో ఉన్నాడు. అందుకే మనము కూడా దేవుని బిడ్డలారా చూడండి, మరి ఇక్కడ ఈ యొక్క దైవ సన్నిధి కూటములో దైవ సన్నిధిలో ఉంటే దేనినైనా కూడా మనము సాధించుకోగలం. అందుకే మరి ఒక మాట దేవుని బిడ్డలారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి సన్నిధిలో మౌనముగా ఉండిన యోసేపు గారు కూడా దైవ సన్నిధిలో ఎలా ఉన్నారు అంటే మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా యోసేపు అనగా ఫలించెడి కొమ్మ. ఈ ఫలించెడి కొమ్మ, అందుకే యోసేపు గారికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? యోసేపు గారిలోకి వచ్చింది. అలాగే ఇస్సాకు గారిలో ఉన్న విధేయత ఎవరిలోకి వచ్చింది? యోసేపు గారిలోకి వచ్చింది. అలాగే
మరి యాకోబు గారిలో ఉన్న సహనం, యాకోబు గారిలో ఏముంది? సహనం. ఎక్కడ సహనం? వాళ్ళ మాంగారు ఈయనకంటే ముదురు. ఎవరో? లాబాను గారు. ఎన్నిసార్లు మార్చాడు జీతం? 10 సార్లు మార్చాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళ మామగారు మొదట అమ్మాయిని ఇచ్చాడు, రాహేలు కోసం జీతం చేశాడు. ఆయన ఎవరినిచ్చాడు? లేయాని ఇచ్చాడు. మళ్ళీ జీతం చేశాడు, మళ్ళీ ఎవరినిచ్చాడు? రాహేలునిచ్చాడు. అక్కడ 20 సంవత్సరాలు 14 సంవత్సరాలు భార్యల కోసం చేశాడు, భోజనం కోసం 7 సంవత్సరాలు చేశాడు. 21 సంవత్సరం. దేవుని బిడ్డలారా, ఆ 20వ సంవత్సరం ఆయన బయలుదేరాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో సగం జీవితం దేంట్లో సరిపోయింది? జీతంలోనే అయిపోయింది, అనగా పని చేయడంలోనే అయిపోయింది. అందుకే చాలామంది అంటారు, కొంతమంది పుట్టిన కానించి నాకు ఈ చాకరీ తప్పలేదు, నన్ను ఎత్తికింద నేలను బండి కానించి ఈ పని తప్పలేదండి. నిజమే. ఈ యాకోబు గారు, అందుకే ఈ యొక్క యోసేపు గారిలో ఉన్న దేవుని బిడ్డలారా లక్షణాలు, అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసము, ఇస్సాకు గారిలో ఉన్న విధేయత, యాకోబు గారిలో ఉన్న సహనము, అలాగే యోసేపు గారిలో, ఇస్సాకు గారిలో ఉన్న విధేయత, యాకోబు గారిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా సహనము ఇక్కడ ఎవరిలోకి వచ్చేసింది? యోసేపు గారిలోకి వచ్చింది. అందుకే యోసేపు గారు సుందరుడు దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు గారు తన సహోదరులు అమ్మివేసినా కూడా, తన సహోదరులు దేవుని బిడ్డలారా మరి ఎంత చేసినా కూడా రాహేలు గారిలో ఉన్న సౌందర్యం ఎవరిలోకి వచ్చింది? యోసేపు గారిలోకి వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, అందుకే సన్నిధిలో ఉన్నవారికి సౌందర్యాన్ని దేవుడిస్తాడు. ఏంటి ఆ సౌందర్యం అంటే? శరీర సంబంధమైన సౌందర్యం కాదు, ఆత్మ సంబంధమైన వెలుగునిస్తాడు. అందుకే మోషే గారు కూడా సన్నిధిలో నుండి వస్తూ ఉంటే మోషే గారిని ఏమంటారు? మోషే మోషే నీ ముఖం మీద ముసుగు వేసుకో. అందుకే దేవుని బిడ్డలారా, సన్నిధి పరులు నిలబడ్డ చోట ఇతరులైనటువంటి వారు మాట్లాడటానికి కూడా భయపడాలంట. ఏం చేయాలి? ప్రార్థన పోయే బిడ్డవు నువ్వు, నీ దగ్గర ఇతరులు మాట్లాడాలంటే, లోకం మాటలు మాట్లాడాలంటే, ఇతర మాటలు మాట్లాడాలంటే, బూతులు మాట్లాడాలంటే భయపడాలి. మనం కూడా ఆ మాటలు మాట్లాడుతున్నాం అనుకో, అసలు వాళ్ళకి భయమే ఉండదు. నిన్ను చూస్తే ఏమనాలనుకో, అమ్మో ఆ మనిషి ప్రార్థన మనిషి, దేవుడి మనిషి వస్తుంది, మనం మాట్లాడకూడదు అనేది భయం అవతల వాళ్ళకి ఏం చేయాలి? రావాలి. ఆ రావాలి అంటే మనం ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, మౌనముగా ఉండి సన్నిధి పట్టుగలిగిన అపోస్తుడైన పౌలు గారు కానీ, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను గారు కానీ, యోహాను గారు కూడా ఎలా ఉన్నాడు అంటే, అపోస్తుడైన యోహాను గారు దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము రాసేటప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకే పద్మసు దీవిలో నేను పరవాసినై తిని అని మాటను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చదువుకుందాం. ఇక్కడ మీ సహోదరుడును రాజ్యములోను సహనములోను 9వ వచనంలో చూడండి. యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అనగా దేవుని బిడ్డలారా, ఇక ఆత్మ పరలోకములోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. అందుకే ప్రకటన గ్రంథమును దేవుడు క్రొత్త విషయాలను, అనగా మొదటి నుండి చివరి వరకు ముగింపు వరకు సంగతులన్నీ దేవుడు బయలుపరిచారు. కనుక దేవుని బిడ్డలారా, నీవు నేను మనం ఒక పని చేయాలి అంటే మనకు పనిలో మనం ఎలా పట్టుంటామో సన్నిధి పట్టు మనం కలిగి ఉండాలి. కనుక అట్టి సన్నిధి పట్టును మనం కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి దానినైనా, అందుకే మీరు కూడా సన్నిధి చేయడం నేర్చుకోండి. అనగా మౌనంగా ఉండి సన్నిధి చేయడం నేర్చుకోండి, స్తుతి చేయడం నేర్చుకోండి.
కనుక మన సమయాన్ని మనం ఏం చేయాలి అంటే సద్వినియోగం చేసుకోవాలి. యవనస్తులారా, మీకు 2 చేతులు ఎత్తి నేను చెప్తున్నాను, సంఘంలో విన్న బిడ్డలందరికీ నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఈ చివరి రాకడ దినాలలో మనం ఏం కలిగి ఉండాలంటే ఎక్కడ కూర్చున్నా సరే దైవ ధ్యానం చేసుకోండి. దైవ ధ్యానం చేసుకోండి. పనులకు వెళ్తున్నారా, మీరు ఖాళీ సమయంలో గేదెలను తోలుకెళ్తున్నారా, అక్కడ కూర్చునైనా సరే దైవ తలంపుతో మీరు సన్నిధి చేసుకోండి. సన్నిధి మీలో ఉంటే సన్నిధి మీలో ఉండును సుమ్మి అనగా దేవుని సన్నిధిలో మనం ఉంటే సన్నిధి మనతో ఉంటుంది. అందుకే మోషే గారు, దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన, నీళ్ళు ఇవ్వగలిగిన, ఆహారం ఇవ్వగలిగిన మోషే గారికి ఏముంది? దైవ సన్నిధి ఉంది. కనుక మన జీవితంలో మనం కూడా అట్టి దైవ సన్నిధిని మనం కలిగి ఉండాలి. అందుకే లోకంలో దేవుని బిడ్డలారా, రాబోయే కాలంలో ఇప్పుడు శ్రమలు బాగా ఎక్కువైనాయి, దానికి మించి వ్యాధులు ఎక్కువైపోయినాయి. కనుక ఈ కాలంలో అందరూ కూడా విశ్వాసంలో దేవుని బిడ్డలారా జారిపోయే పరిస్థితులు ఎక్కువైపోతూ ఉన్నాయి. కనుక మనకు కావాల్సింది ఏమిటంటే సన్నిధి. అందుకే ఆయనను చూచిన అంతయు. కనుక మన జీవితం సరికావాలి అంటే, మన బ్రతుకులు సరికావాలి అంటే, మన పరిస్థితులు సరికావాలి అంటే, మనం సంపూర్ణమైన మార్పులోనికి రావాలి అంటే మనము పట్టుదల కలిగి సన్నిధిలో ఉండాలి, సన్నిధి చేసుకోవాలి, దైవ ధ్యానం కలిగి ఉండాలి. యేసు నీ తలపే నాకు ఎంతో హాయ్. ఒక పెద్ద ఆయన చెప్పాడు, అయ్యగారు చెప్పిన మాట పెద్ద ఆయన చెప్పాడు. ఆ పెద్దోళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మోషే గారట దైవ సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ, కంటితో చూస్తూ, చెవితో వింటూ, హృదయంలో దేవునితో నింపబడ్డాడు. ఏ రవ్వంతైనా సరే, ఏ తలంపు వచ్చినా మోషే గారు కాలిపోయేవాడట. ఏమైపోయేవాడు? కనుక అలాగున దేవుని బిడ్డలారా, మనం కూడా ఇక్కడ యోహాను గారు కూడా శరీరంతో పని లేదు. కనుక దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలోనికి వెళ్ళేవారికట కొంచెం ఆత్మీయ ఆహారం ఎక్కువ భుజిస్తారు కాబట్టి శరీర సంబంధమైన ఆకలి కూడానంట దైవ సన్నిధిని బట్టి అంట తక్కువ అయిపోతూ ఉంటుందంట. అమ్మ మధ్యాహ్నం అన్నం తినేది కాదు, 12 తర్వాత తినేది, అన్నీ చేసుకుని మధ్యాహ్నం తినడం తక్కువ, మళ్ళీ రాత్రికి ఎప్పుడో తినేది. ఆకలి అంటే శరీరాహారం అంటే శరీరానికి బలం, ఆత్మీయ ఆహారానికి ఏంటి? ఆత్మీయమైన ఆహారం బలం. కనుక ఈ ఆత్మ చేత శరీరాన్ని పౌలు గారు అంటాడు, ఆత్మ బలం చేత మీరు శరీరాన్ని ఏం చేయగలరు? జయింపగలరు. అందుకే శరీర క్రియలు చనిపోతాయి, శరీర సంబంధమైనవి చనిపోతూ ఉంటాయి. కనుక ఈ యొక్క ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని బిడ్డలారా ధైర్యం దేవుడిస్తాడు. అందుకే మీరు మీ ఇంటికి ఒక్కొక్క మోషే గారి వలె మీరుండాలి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు మోషే గారికి ఎలా అప్పగించాడో నీ కుటుంబానికి దేవుడిని అప్పగించాడు. మోషే గారు ఇశ్రాయేలీలకి ఎవరిని చూపించాడు? దేవుని చూపించాడు. నువ్వు చూపించవా? బాధ్యత లేదా? మోషే గారి తర్వాత మోషే గారు, ఆ బాధ్యత నీదే. మోషే గారి తర్వాత మోషే గారు మళ్ళీ ఒక నాయకుడిని చూపించాడు. మేము కూడా ప్రతి సేవకుడు ప్రతి సంఘానికి తన తదుపరి తన సేవకుడిని ఒకడు చూపించారు. నీ కుటుంబంలో నువ్వు మోషే గారు, ఇదిగో మన దేవుడు, ఇదిగో ఆయన ఆజ్ఞలు, ఇదిగో ఆయన కట్టడలు, ఇదిగో ఆయన న్యాయ విధులు, ఇవి మనం చేయాలి. ఇది మన మార్గం, ఇది మన దేవుని మార్గం, ఇది మన దేవుని మార్గం. చూడండి, మోషే గారు ఏమన్నా సన్నిధిలో ఉన్న మోషే గారు, మోషే వీళ్ళందరినీ నేను తీసివేస్తానని అన్నప్పుడు
మోషే గారు ఏమన్నాడంటే, అయ్యా వాళ్ళని కనుక నువ్వు చేర్చుకోకపోతే నీ సన్నిధిలో నీ జీవ గ్రంథంలో నుండి నా పేరు తీసే. ఒకవేళ చూడండి, మోషే గారు చెయ్యవలసినదంతా చెయ్యకపోతే మోషే గారు ఏమైపోయేవాడు? నేరస్తుడైపోయేవాడు. ఒకవేళ దేవుని బిడ్డ మన ఇంటికి మనం మోషే అంత గొప్పగా నేను చెప్పడం కాదు కానీ బాధ్యత గురించి చెప్తున్నా. మనం చూపించకపోతే అబ్రహాం గారు తన కుమారుడైన ఇస్సాకు గారికి దేవుడు అబ్రహాం గారు ఇస్సాకు గారికి ఎవరు చూపించాడు? తండ్రి దేవుణ్ణి చూపించాడు. దేవుని నేర్చుకున్నాడు, దేవుని సంగతులు నేర్చుకున్నాడు, దేవుని యొక్క స్థితులు నేర్చుకున్నాడు. ఈ దినాన మనం కూడా ఎరిగిన వారమై ఉన్నాం. రేపు దేవుని దృష్టిలో అందుకన్నా నీ మీద తప్పు ఒకటి ఒకవేళ దేవుడు అది మోపితే ఇంత భక్తి చేసి మనం ఆగిపోతామేమో జాగ్రత్త. ఒకవేళ నీ మారని భర్త అయితే వారిని నువ్వు దేవునికి చూపించు, దేవుని సన్నిధికి నడిపించు, దేవుని యొద్దకు నువ్వు నడిపించు. నీ విషయంలో నీవు తప్పు చేసిన వ్యక్తిగా నువ్వు దేవుని దగ్గర నిలబడద్దు. నీవు నిరపరాధిగా. అందుకే ఒక అన్యుడైనటువంటి ఒక తీర్పు అయిన పిలాతు గారు కూడా అంటాడు, ఈ నేరం సిలువ సమయంలో ఏమని చేతులు కడుక్కుంటాడు? ఈ నేరం. దేవుని బిడ్డ, తెలియని వారి సంగతి ఏమో కానీ తెలుసుకున్న నీవు మంచేదో చెడేదో చూడండి, ఒక నిప్పని మనకు తెలిసినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఏమని చేస్తాం? భయపడతాం. మన జ్ఞానం మనకు చెప్పుద్ది. కనుక నీవు నేను మనం కూడా అట్టి దైవ సన్నిధిలో ఒక అగ్నికణం వలె మనం ఉండి మన కుటుంబానికి మనం దారి చూపిద్దాం. మనం వెళ్ళేటువంటి ఆ మార్గంలో మన బిడ్డలైనటువంటి వారిని ఆ దైవ నిత్య రాజ్యంలోనికి చేరుద్దాం. అట్టి సన్నిధి భాగ్యము దేవుడు మనందరికీ దయచేసి మనము, మన సంఘం, మన కుటుంబాలు ఆ సన్నిధి అనుభవంతో సన్నిధి భాగ్యములు అందుకునేటువంటి స్థితి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రములు. విత్తబడిన నీ మాటలు బిడ్డల అంతరంగములో ముద్రించుము. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.